రొటేషన్ చేయండి. సో అపోజిట్. సో నీ రొటేషన్. సో అపోజిట్. సో లెఫ్ట్. Opposite. Hand rotation. Opposite. The left. Opposite. So head rotation. Opposite. Okay. Start with jumping jack. So minimum 15 to 20 వరకు చేయండి. Okay. Everyone complete. So right. Next is high knees. సో సింపుల్గా హ్యాండ్స్ మీ లెగ్ లెవెల్లో పెట్టుకొని మ్యాక్సిమం హ్యాండ్ టచ్ అయ్యేటట్టు చూడండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్రాస్. సో లెఫ్ట్ లెగ్ వచ్చేసి రైట్ హ్యాండ్ అండ్ రైట్ లెగ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్. పాసిబుల్ అయితే హ్యాండ్ టచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లెగ్స్ వచ్చేసి కొంచెం వెయిట్ పెట్టుకొని సో హ్యాండ్స్ సో మన క్రాస్ పొజిషన్లోకి రావాలి. సో మీరు అట్ ద సేమ్ టైం బెండ్ అవ్వాలి.
మ్యాక్సిమం బెండ్ అయ్యేటట్టు చూసుకో. సో అట్లీస్ట్ 15 to 20. సో ఇబ్బంది ఉంటే మరి ఎక్కువ బెండ్ అవ్వద్దు, కొద్దిగా తక్కువ బెండ్ అవ్వద్దు. నీ పెయిన్ వల్ల ఎక్కువ బెండ్ అవ్వద్దు. సో లిటిల్ బిట్ ఆఫ్. ఓకే, కంప్లీట్గా. నెక్స్ట్, సో హ్యాండ్స్ పై నుంచి లెగ్ పైకి లేపినప్పుడు సో లెగ్ కిందికి రావాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్. అట్లీస్ట్ మినిమం 15 to 20 చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో ఈ విధంగా ఉండి సో వీటిని బెండ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా పుష్ చేయాలి. సో రైట్ లెగ్ అయినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి రైట్ లెగ్ ఇలా పుష్ చేయాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ సో అట్లా 15 to 20 వరకు చేయండి. హ్యాండ్ పుష్ వచ్చేసి ఫాస్ట్గా ఉండాలి. సో స్ట్రెంత్ ఎక్కువగా ఫోర్స్గా అనాలి. అట్లీస్ట్ 15 to 20 చేయండి. సో హ్యాండ్ పుష్ చేయండి. సో ఎవ్రీవన్ కంప్లీటెడ్. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు మ్యాట్ ఉంటే ఏదైనా ఫ్లోర్ మీద సో ఓకే, సో హ్యాండ్స్ ఈ మ్యాట్ మ్యాక్సిమం ఈ విధంగా పెట్టి పెట్టుకొని సో లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ లెగ్ మీ ఫ్రంట్ దగ్గరికి తీసుకురావాలన్నమాట, చెస్ట్ దగ్గరికి. 1 2 1 2 1 2 అట్లా బోత్ లెగ్స్ మినిమం 1 లెగ్ వచ్చేసి 15 కౌంట్.
2, 2, 2, 1, 2. సో మనకు బెల్లి మజిల్ అనేది తెలుస్తుంది అనమాట ఈ విధంగా చేసినప్పుడు. సో అక్కడ పెయిన్ కానీ సో ఫోర్స్ తెలుసు. ఈచ్ లెగ్ 15 వరకు చేయండి. సో ఓకేనా కంప్లీట్గా? ఓకే ఓకే. సో నెక్స్ట్ సేమ్ ఇప్పుడు చేసేటి అన్ని ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం, బట్ కొంచెం ఇంక్రీజ్ చేసి. సో ఇంతకు ముందు ఉన్న కౌంట్స్ కన్నా సో 20 వరకు. ఓకే, స్టార్టింగ్ జంపింగ్ చేస్తాం. సో లెగ్ విడ్త్ పెట్టుకొని హ్యాండ్ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 20, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, at least the maximum count is వాటర్ తాగాలని ఇస్తే వాటర్ తాగండి, జస్ట్ చేయండి. జస్ట్ రిలాక్స్. ఓకే, సో నెక్స్ట్ టైం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 20, 22, 20, 24, 26, 27, 28, 20, 30, 31, 32, 34, 36, 37, 38, 40, 41, 42, 43, 46, 47, 48, 40, 50.
Okay, everyone completed? Yeah. Next class. So both legs, both hands equally flexion. So left, right, left, right, left, right. మీ హ్యాండ్ జరగకూడదు. సో మీ లెగ్ మాత్రమే టచ్ అయ్యేటట్లు చూసుకో. మ్యాక్సిమం ఎయిర్ నౌజ్ ద్వారానే తీసుకున్న తర్వాత ఓకే, కంప్లీటెడా? నెక్స్ట్. సో వన్ టర్న్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ డౌన్ ఉంటే సో ఇంకొక టర్న్ రైట్ హ్యాండ్ డౌన్ ఉండాలి. మీపై నేను వాళ్ళు స్లోగా చేయండి, ఎక్కువ బెండ్ అవ్వద్దు. సో మీరు అంటే బాడీ జస్ట్ ముందరికి రాకుండా సో బెండ్ అవ్వాలన్నమాట లెగ్స్ ని. ఎక్సలెంట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ లెగ్ కి డౌన్ రావాలి. సో ఈక్వల్ గా పెట్టుకొని సో 1 2 1 2 1. సో అట్లీస్ట్ 20 కౌంట్స్. హ్యాండ్స్ మ్యాక్సిమం అప్ వెళ్ళి రావాలి. అట్లీస్ట్ మినిమం 20 అప్ వచ్చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, జస్ట్ ఒక
2 minutes రెస్ట్ తీసుకోండి. సో వాటర్ ఏదైనా స్విచ్ చేస్తే వాటర్ స్విచ్. సో నిలబడద్దు, వాక్ చేయండి అండ్ లెగ్స్ మూవ్ చేసుకుంటా, ఎందుకంటే బెట్టి పెయిన్ ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో నడుము బెండ్ చేస్తూ పుష్ చేయాలి. సో 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 1 1 1 1 సో భారతి గారు వెరీ గుడ్ అండి, కంటిన్యూ చేయండి. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైనల్. సో ఈ విధంగా బెండ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఓకే, సో సేమ్ రిపీట్ అండి, ఫైనల్ సెట్. సో వన్స్ అగైన్ రిపీట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేసి మళ్ళీ జంపింగ్ చేస్తాను అనమాట. సో మీరు చేయలేకపోతే సో మ్యాక్సిమం రీచ్ అవ్వండి.
స్టాప్ చేయండి. ఓకే, రైట్. ఇక 1 minute రెస్ట్ తీసుకోండి. వెరీ గుడ్ సుగని గారు, నాన్ స్టాప్ వచ్చేస్తున్నారు మీరు. క్షమించండి. ఓకే, సో మీకు ఓకే అండి. సో నెక్స్ట్ మీరు నెక్స్ట్ స్టెప్స్ ఫాలో అవ్వాలంటే అవ్వండి. సో నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వార్మప్ చేద్దాం. ఓకే, హ్యాండ్ రొటేషన్ చేయండి. ఓకే, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, లెఫ్ట్ నుంచి గాలి పీల్చుకొని రైట్ నుంచి వదలండి. మెడిటేషన్ చేయండి.
సో ఓకే అండి, అండ్ ఓవర్ టు నెక్స్ట్ స్పీకర్. Yeah, so good morning all. I'm Dr. Amrita. So hope you had a great exercise session today. So చిన్న హెల్త్ ఇంపార్టెంట్ విషయం తెలుసుకుందాం ఈ రోజు. Am I audible? Please let me know. Audible ఉన్నానా? Sorry. Go ahead, Amrita. Okay. I hope I'm audible. So let's discuss about oxidative stress అండి. సో మనకి ఈ రోజుల్లో ప్రతి యంగ్ ఏజ్ గ్రూప్ లో కూడా స్ట్రోక్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, లేకపోతే క్యాన్సర్స్ కానీ చూస్తున్నాం. ఈవెన్ క్యాటరాక్ట్స్ చూస్తున్నాం. ఐ చేంజెస్ కూడా చాలా యంగ్ ఎర్లీ ఏజెస్ లో జరుగుతున్నాయి. రెటినల్ చేంజెస్ అంటాం కదా, అవన్నీ కూడా. సో దీనికి రీజన్ ఏంటనేది తెలుసుకుందాం. సో రీజన్ చెప్తే షాకింగ్ గా కూడా ఉండొచ్చు. మన ఆక్సిజన్ ఎవ్రీ సింగిల్ సెకండ్ మనం తీసుకునే ఆక్సిజన్ అనేది ఒక రకంగా ఏం చేస్తుంది, మన బ్రీతింగ్ కి హెల్ప్ చేస్తుంది అనేది అందరికీ తెలుసు. బట్ దాంతో పాటుగా లోపల రకరకాల ఫంక్షన్స్ కి ఇది ఇంపార్టెంట్. సో లోపలికి వెళ్ళాక అది ఒక సెల్ ఎనర్జీ మెకానిజమ్స్ కి కానీ, లేకపోతే ఒక బ్యాక్టీరియా ఆర్ వైరస్ వచ్చిందంటే దాన్ని కిల్ చేసే మెకానిజమ్స్ కి కానీ ఆక్సిజన్ నుంచి మనకి ఫ్రీ రాడికల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. మీరు అందరూ వినే ఉంటారు కదా ఫ్రీ రాడికల్స్ అనే వర్డ్. సో ఫ్రీ రాడికల్స్ అంటే ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది ఒక చిన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అనే దాంతో ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, అది వెళ్ళి ప్రతి ఆర్గాన్ లో మనకి రకరకాల ఫంక్షన్స్ కి హెల్ప్ చేస్తుంది. లైక్ నైట్రిక్ ఆక్సైడ్ అనే ఫ్రీ రాడికల్ ఏం చేస్తుంది, మనకి బీపీ అనేది బ్లడ్ వెజల్స్ డైలేట్ అయ్యి బీపీ రాకుండా రిలాక్స్డ్ గా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. అదే ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్స్ట్రా అమౌంట్స్ లో ప్రొడ్యూస్ అయితే ఏమవుతుందంటే సేమ్ బ్లడ్ వెజల్స్ ని డిస్ట్రాయ్ చేయడం మొదలు పెడుతుంది, పాడు చేయడం మొదలు పెడుతుంది అనమాట. సో ఇలా చేసేటప్పటికి చిన్న ఏజ్ గ్రూప్స్ లో కూడా, అంటే ఇప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేవి ఒక రేంజ్ వరకు ఉంటే ఓకే, అంతకు మించి ఉంటున్నప్పుడు వాటిని నార్మలైజ్ చేసి ఆ ఫ్రీ రాడికల్స్ ని నార్మల్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీలో లేకపోతే అవి డిస్ట్రాయ్ చేయడం మొదలు పెడతాయి మన ప్రతి ఆర్గాన్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నుంచి తీసుకొని, బ్రెయిన్ నుంచి తీసుకొని, హార్ట్ నుంచి తీసుకొని ప్రతి సింగిల్ ఆర్గాన్ మీద వాటి ఎఫెక్ట్ అనేది చూపించడం మొదలు పెడుతుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ మనం చాలా ఎక్కువగా వింటాము. బట్ అంటే ఏంటి, ఎందులో ఉంటాయి, తీసుకోవాలా, అందరం తీసుకోవాలా అన్న డౌట్స్ లో ఉంటాం కాబట్టి దాని గురించి చెప్తాము. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సఫిషియంట్ అమౌంట్స్ లో మనకి లేనప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోయి బాడీలో అయితే ముందు అసలు ఎర్లీ ఏజ్ గ్రూప్స్ లోనే డయాబెటీస్, బీపీ, హార్ట్ అటాక్స్ ఇలాంటి స్టార్ట్ అవడానికి కారణం అవుతుంది. లేదు అంటే ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ప్రోగ్రెషన్ లో, కాంప్లికేషన్స్ లో, కిడ్నీ ఇష్యూస్ కానీ ఇట్లాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ని ఎక్కువగా తీసుకొస్తుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఎందులో అవైలబిలిటీ ఉంటాయంటే, ఇప్పుడు మన వావ్ ప్రోగ్రామ్ లో కూడా చెప్తున్నట్టు ఎవ్రీడే మన ప్లేట్ లో 5 టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫుడ్ అనేది ఉండాలి. అందులో ఖచ్చితంగా వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, బెర్రీస్ అంటాం కదా అట్లాంటివి కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, సీడ్స్ కానీ, పల్సెస్ ఎలాగో తీసుకుంటాము. సో ఇలాంటివన్నీ కూడా మనకి కంపల్సరీ ప్రతిరోజు మన డైట్ లో ఇంక్లూడ్ అయితే మనం ఎక్స్ట్రాగా సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం జనరలీ సప్లిమెంట్స్ తీసుకుంటున్నట్టు రొటీన్ గా ఎంతమందిని తీసుకుంటాం, ఫ్రూట్స్ కానీ, బెర్రీస్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, స్ట్రాబెర్రీస్ ఇప్పుడు డైట్ లో కాకుండా ఇండివిజువల్ గా ముందు అసలు ఎప్పుడైనా తినుంటామా ఐస్ క్రీమ్స్ కాకుండా. సో అట్లా కాకుండా ఎవ్రీ సింగిల్ డైట్ లో మనం స్ట్రాబెర్రీస్, సీడ్స్, నట్స్ ఇవన్నీ తీసుకుంటే వాటిలో ఉండే ఇంపార్టెంట్ మినరల్స్ కానీ, వైటమిన్స్ కానీ మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ లో పనిచేస్తాయి. సో ఈ ఫ్రీ రాడికల్స్ అనే వాటిని న్యూట్రలైజ్ చేసేస్తాయి, వాటిని ఆర్గాన్ ని డిస్ట్రాయ్ చేసేంత కెపాసిటీ వాటికి ఇవ్వవు, మనకి హెల్ప్ చేసేలాగా మాత్రమే పనిచేస్తాయి. సో ఎందుకు వస్తున్నాయి ఫ్రీ రాడికల్స్ అనేది ఎక్కువ అంటే పొల్యూషన్, మెయిన్ పొల్యూషన్ కానీ, సన్ రేస్ కానీ, సిగరెట్ స్మోక్. ఇప్పుడు మనం స్మోక్ చేయకపోయినా బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు స్మోక్ చేసి ఎక్స్ట్రా సెకండరీ స్మోకింగ్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్ అంటూ. సో అలా జరిగే స్మోకింగ్ వల్ల కానీ వీటన్నిటి వల్ల మనకి బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి. ఈ జనరేషన్ లో ఉండే పొల్యూషన్ లెవెల్స్ అనేవి మనకి తెలుసు కాబట్టి దానివల్ల ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అవుతున్నాయి. దాన్ని న్యూట్రలైజ్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీలో మనం ఖచ్చితంగా తీసుకోకపోతే అవి మొత్తం బాడీని ఇప్పుడు యంగ్ వాళ్ళలో కూడా ఆర్ లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్న వాళ్ళలో కూడా సడన్ కొలాప్స్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి అంటారు. ఎందుకంటే ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి వాళ్ళలో డ్యామేజ్ క్రియేట్ చేసి దానివల్ల
సడన్ గా ప్లేక్ రప్చర్ అవుతుంది, హార్ట్ అటాక్ అని వచ్చి కార్డియాక్ అరెస్ట్ లోకి వెళ్ళిపోతారు. అసలు ఇంకా మనకి ఛాన్సెస్ కూడా ఉండవు అనమాట. వెంటనే 10 seconds ఛాన్స్ మాత్రమే ఇస్తుంది, అంత సడన్ డెత్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇంత వాటిని సింపుల్ గా అవాయిడ్ చేయగలిగే మన చేతిలో ఉన్నది ప్రతి రోజు కూడా డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాల్సింది సీడ్స్. మనం అందరం ఇప్పుడు తీసుకుంటున్నట్టు సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వీటన్నిటిలో ఉండే కెమికల్స్, మెగ్నీషియం గానీ, సెలీనియం గానీ, క్రోమియం గానీ, ఇవన్నీ కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ లా పనిచేసి ఈ ఫ్రీ రాడికల్స్ అనే వాటిని డైల్యూట్ చేసేస్తున్నాయి. సో దట్ వాటి యాక్షన్ అనేవి మన బాడీ మీద చూపెట్టం. దాంతో పాటు విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, ఇవన్నీ ఎక్కువ ఉండే ప్రొడక్ట్స్ కూడా తీసుకోవాలి. లైక్ బీటా కెరోటిన్, ఇవన్నీ ఉండే న్యాచురలీ కలర్ఫుల్ వెజిటబుల్స్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీ అందరికి ఈ చిన్న టిప్ తెలిస్తే మీరు రేపొద్దున, ఇప్పుడు మీకు 20 members ఉన్నారు, బట్ ఒక 200 members కి, ఇంకో 2000 members కి ఇలాంటి నాలెడ్జ్ స్ప్రెడ్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ చాలా చిన్న వాటితో మనం పెద్ద పెద్ద రిస్క్స్ అనేవి రాకుండా కాపాడుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్. దయచేసి ఎవ్రీ సింగిల్ డే ఇలాంటివన్నీ కూడా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి.